ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 55 మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుంచి తొలగించింది. దీనికి కారణం లోకాయుక్త ఆదేశాలతో విధులకు డమ్మా కట్టిన ప్రభుత్వ వైద్యులను టెర్మినేట్ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ లోకాయుక్తకు నివేదిక పంపింది. తొలగింపునకు గురైన వైద్యుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇంకా చాలామంది ఉన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి అనుమతి, సెలవు లేకుండా ఏడాదికి పైగా వైద్యులు గైర్హాజరవుతున్నారని, వైద్యులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్త ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా పరిగణించింది. దీనిపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. అదే సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా, సెలవులు కూడా పెట్టకుండా ఎక్కువ కాలం విధులకు హాజరు కాని ఆ ప్రభుత్వ ఉద్యోగులను వెంటనే గుర్తించి వారిని విధుల నుంచి తొలగించాలని లోకాయుక్త ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల మేరకు 55 మంది వైద్యులను గుర్తించి వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది. సో లోకాయుక్త తీసుకున్న నిర్ణయంతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చెందిన 55 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్లు విధులకు హాజరు కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదుతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి రావడం జరిగింది.